నమస్తే ఏఎన్ఆర్ భక్తి ఛానల్కి స్వాగతం. పాండురాజు మరణించిన తర్వాత కుంతీదేవి తన 5 కుమారులతో కలిసి అరణ్యంలో ఉంటుంది. అలా 5 కుమారులతో కలిసి అరణ్యంలో ఉండడం కుంతీదేవికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక తన సోదరి అయిన మాద్రి కూడా పాండురాజుతో పాటు సతీసాగమనం చేస్తుంది. కాబట్టి కేవలం కుంతీదేవి ఒక్కతే అలా అరణ్యంలో పిల్లలతో మిగిలిపోతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. తన వెంట హస్తినాపురికి సంబంధించిన ఒక సైనికుడు కూడా కాపలాగా ఉండడు. అలా ఇబ్బందులు పడుతున్న కుంతీదేవిని చూసిన మహామునులు కుంతీదేవి దగ్గరికి వచ్చి, అమ్మ కుంతీదేవి, నువ్వు ఇలా ఇబ్బంది పడవలసిన పని లేదు. నువ్వు రాచకాంతవి, ఇక నీకు పిల్లలు కూడా పుట్టారు. నీ భర్త పిల్లలు లేకుండా నేను హస్తినాపురికి రాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు నీకు సంతానం కూడా కలిగింది. ఇక పాండురాజు లేడు, మాద్రి కూడా లేదు. ఈ పిల్లల్ని నువ్వు సాకడం చాలా కష్టం. అందుకని వీళ్ళని తీసుకొని హస్తినాపురికి వెళ్ళు అని చెప్తారు. ఆ మహామునులు చెప్పిన మాట మేరకు కుంతీదేవి కూడా పంచపాండవుల్ని తీసుకొని హస్తినాపురికి వెళ్ళిపోతుంది. కుంతీదేవి పంచపాండవులతో పాటు హస్తినాపురికి పాండురాజు, మాద్రి అస్థికలను కూడా తీసుకొని వెళ్తుంది. తన మనవడి అస్థికలను చూసిన సత్యవతీదేవి ఎంతో బాధపడి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. రాజ్యంలోని ప్రజలందరూ కూడా పాండురాజు లేడు అనే వార్త విని శోక సముద్రంలో మునిగిపోతారు. ఇక తన కుమారుడు లేడు అని తెలుసుకున్న అంబాలిక కూడా శోక సముద్రంలో మునిగిపోతుంది. ఇక ధృతరాష్ట్రుడు తాను తన తమ్ముడు పాండురాజు చిన్నతనంలో ఆడుకున్న బాల్య స్మృతులన్నింటినీ గుర్తు చేసుకొని ఏడుస్తాడు. ఇక భీష్మ పితామహుడు విదురుడు కూడా కంటీరు మున్నీరుగా విలపిస్తారు. ఆ సమయంలోనే ధృతరాష్ట్రుడు తన తమ్ముడికి సంబంధించిన 5 పిల్లల బాధ్యత కూడా తనదే అని స్వీకరిస్తాడు. తన పిల్లలతో సమానంగా పాండురాజుకు సంబంధించిన పిల్లల్ని కూడా అల్లారు ముద్దుగా పెంచుతాడు. అలా ఆ రోజు నుంచి హస్తినాపురిలో పాండవులు కౌరవులు ఇద్దరు ఎంతో సఖ్యంగా పెరుగుతూ ఉంటారు. అలా బాల్య క్రీడలు ఆడుతూ పెరుగుతూ ఉంటారు. అయితే బాల్యం నుంచి భీముడికి పిల్ల చేష్టలు ఎక్కువ. అలా భీముడు ఎప్పుడూ కౌరవులతోటి గొడవలు పడుతూనే ఉంటాడు. కేవలం అది బాల్యానికి సంబంధించిన బాల్య చాపల్యం మాత్రమే. ఒక్కొక్కసారి భీముడు కౌరవుల్ని కాళ్ళు పట్టి లాగి కింద పడేయడం, ఒక్కొక్కసారి వారు చెట్టు పైన ఉన్నప్పుడు ఆ చెట్టుని కాలుతో తనడం వల్ల వాళ్ళు కింద పడడం, మరొకసారి జలక్రీడలు ఆడుతున్న సమయంలో వారిని నీటిలో ముంచడం వంటి తుంటరి చేష్టలు చేస్తూ ఉంటాడు. ఆ చేష్టలన్నీ కేవలం బాల్య చాపల్యం వల్ల చేసిన చేష్టలే అయినప్పటికీ కూడా దుర్యోధనుడికి ఆ చేష్టలన్నీ కావాలి అని చెప్పి కౌరవుల్ని అధములుగా చూపించడానికి భీముడు చేస్తున్న చేష్టలుగా కనిపించి దుర్యోధనుడు చిన్నతనం నుంచే భీముడి పైన మిగిలిన 4 పాండవ సోదరుల పైన కక్ష పెంచుకుంటూ ఉంటాడు. ఆ దుర్యోధనుడు పెంచుకుంటున్న కక్షకి దుర్యోధనుడు మేనమామ అయిన శకుని కూడా ఆద్యం పోస్తూ ఉంటాడు. ఇక దుర్యోధనుడు అతని దుష్ట 99 మంది సోదరులు కలిసి, ఇలా అయితే కుదరదు, భీముడు మన అందరినీ అధముడుగా చేస్తున్నాడు, ఇక భీముణ్ణి సంహరించాల్సిందే అని బాల్యంలోనే ఒక నిర్ణయం తీసుకొని భీముడు జలక్రీడలు ఆడుతున్న సమయంలో భీముణ్ణి తాళ్లతో కట్టి నీటి తటాకంలో ముంచివేస్తారు. కానీ భీముడు ఒకేసారి ఆ తాళ్ళన్నిటినీ కూడా ఒళ్ళు విరుచుకొని తెంపివేసి బయటకు వచ్చేస్తాడు. అలా భీముడు ఒకసారి రక్షించబడతాడు. కానీ భీముణ్ణి తాళ్లతో కట్టివేసింది ఎవరు అనే విషయాన్ని భీముడికి తెలీదు. ఇక రెండోసారి భీముడు నిద్రిస్తున్న సమయంలో అతడి దగ్గరికి కాలకూట సర్పాల్ని వదిలిపెడతాడు. భీముని శరీరాన్ని కుట్టిన ఆ కాలకూట సర్పాలకి కోరలు విరిగిపోయి అవి మరణిస్తాయి. కానీ భీముడికి ఏమీ కాదు. భీముడి శరీరం అంత దళసరిగా ఉంటుంది. ఇలా అయితే కుదరదు అని మరొకసారి దుర్యోధనుడు, అతని దుష్ట శకుని మామ, ఇక 99 మంది సోదరులు కలిసి భీముడు సేవిస్తున్న పానీయంలో మత్తుమందు కలిపి భీముడికి ఇస్తారు. భీముడికి తెలియక ఆ పానీయం తాగి పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత భీముణ్ణి ఒక చెక్క పెట్టెలో వేసి ఆ చెక్క పెట్టెను పూర్తిగా మూసివేసి శీలలు కొట్టి అలా గంగానదిలో వదిలివేస్తారు. భీముణ్ణి ఉంచిన ఆ చెక్క పెట్టె మునిగిపోయి నాగలోకానికి చేరుకుంటుంది. మునుగుతున్న సమయంలో నీటి స్పర్శకి భీముడు లేచి ఒళ్ళు విదిల్చుకోగానే అతడు నాగలోకంలో ఆ పెట్టెలోంచి బయటకు వస్తాడు. పెట్టె విరిగి
భీముడికి ఎక్కడికి వచ్చామనే విషయం తెలియక తన చుట్టూ ఉన్న నాగజాతిని, సర్పజాతిని, సర్ప పరివారాన్ని చూసి భీముడు ఒకేసారి ఆశ్చర్యానికి గురై వారిపైన విరుచుకుపడతాడు. అలా సర్పాలన్నిటినీ చేతితో నలిపివేస్తూ ఉంటాడు. ఆ సర్పజాతి కూడా వేరే ఒక లోకం నుంచి భారీ కాయంతో ఉన్న ఏదో ఒక శక్తి వచ్చింది అని ఆ సర్పజాతి కూడా భీముడి పైన ఎదురుదాడి చేస్తారు. అలా భీముడికి ఆ సర్పజాతికి మధ్య దాడి జరుగుతూ ఉన్న సమయంలో ఎన్ని సర్పాలు భీముడిని కాటి వేసినప్పటికి కూడా భీముడికి ఏమీ కాదు. అదే సమయంలో సర్పాలకి రాజు అక్కడికి వస్తాడు. అతడు భీముడిని చూసి, కుమారా, నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? నాగలోకానికి రావడం అనేది సాధ్యమయ్యే పని కాదు కదా, నీకు రావడం అనేది ఎలా సాధ్యమైంది అని అడగ్గా దానికి భీముడు, నేను శంతనుడి ముని మనవణ్ణి, భీష్మ పితామహుడి మనవణ్ణి, పాండురాజు కుమారుణ్ణి, కుంతీదేవి కుమారుణ్ణి అని చెప్తాడు. వెంటనే ఆ సర్పరాజు గుండెలకు అత్తుకొని, మునిమనవడా, ఎలా ఉన్నావు? ఇక నీ తల్లి కుంతీదేవి ఎలా ఉంది అని అడుగుతాడు. దానికి భీముడు, తాతగారు మీరు ఎవరు? నా తల్లి మీకు ఎలా తెలుసు అని అడగ్గా ఆ సర్పరాజు ఇలా చెప్తాడు, కుంతీదేవి తండ్రికి తాత ఆ సర్పరాజు. అలా ఆ విషయాన్ని భీముడికి చెప్పి కొంతకాలం ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకుంటాడు సర్పరాజు. అప్పుడు భీముడు తాను ఎలా తటాకంలో పడిపోయాను అని ఆ సర్పరాజును అడగ్గా ఎలా పడిపోయాడు అనే విషయాన్ని పూర్తిగా తన మనోనేత్రంతో చూసిన సర్పరాజు, ఇదంతా దుర్యోధనుడి పని, దుర్యోధనుడు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్తాడు. ఇక అప్పటి నుంచి భీముడు దుర్యోధనుడి పైన కక్ష పెంచుకోవడం మొదలు పెడతాడు. కొంతకాలం ఇక్కడే ఉండు అని సర్పరాజు భీముణ్ణి కోరడంతో భీముడు కొంతకాలం నాగలోకంలోనే ఉండి బలాన్ని పెంచుకోవడానికి కావలసిన పానీయాలన్నిటినీ ఆ సర్పాల సహాయంతో సర్పరాజు తయారు చేసి ఇస్తూ ఉండగా వాటన్నిటినీ తాగి బలాన్ని పెంచుకుంటూ ఉంటాడు. ఇక భీముడు ఎన్నాళ్ళకి కూడా కనపడకపోవడంతో ఆనందోత్సాహాలతోటి పండగలు చేసుకుంటూ ఉంటారు. ఇక మిగిలిపోయిన నలుగురు పాండవులు, కుంతీదేవి, భీష్మ పితామహుడు, విదురుడు, పుర ప్రజలందరూ కూడా భీముడు ఎటుపోయాడు అనే దానిపై గాలిస్తూ రాజ్యం మొత్తం తిరుగుతూ ఉంటారు. అలా గడుస్తుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు భీముణ్ణి భూమిపైన విడవలసిందిగా సర్పరాజు తన భటులకి ఇచ్చి పంపిస్తాడు. అలా సర్పరాజు భటులు భీముణ్ణి భూమిపైకి తీసుకొని వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇక భీముడు తన తల్లి అయిన కుంతీదేవి దగ్గరికి చేరుకొని తనని దుర్యోధనుడు ఒక పెట్టెలో వేసి బంధించి గంగానదిలో వదిలివేసిన విషయాన్ని పూర్తిగా చెప్తాడు. కానీ కుంతీదేవి అది పూర్తిగా తెలుసుకొని కూడా ఎవరికీ చెప్పొద్దు రాజ్యంలో అని భీముడి దగ్గర మాట తీసుకుంటుంది. అలా రాజ్యంలో ఎవరికైనా చెప్తే అన్నదమ్ముల గొడవల వల్ల రాజ్యం రెండుగా చీలిపోతుందని ఆ మహాతల్లి ముందుగానే ఆలోచించి అలా చేయకూడదు అని భీముడి దగ్గర మాట తీసుకుంటుంది. దానికి భీముడు కూడా తల్లి మాట తూచా తప్పకుండా మాట ఇచ్చి ఎవ్వరికీ చెప్పకుండా ఉంటాడు. కానీ ఆ విషయాన్ని ముందుగానే విదురుడు గ్రహిస్తాడు. కౌరవులకి పాండవులకి వారిలో వారికి పడటం లేదు, కలహించుకుంటున్నారు, భీముణ్ణి చంపడానికి కూడా దుర్యోధనుడు ప్రయత్నం చేశాడనే విషయాన్ని విదురుడు గ్రహించి భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వైరం గురించి క్లుప్తంగా వివరిస్తాడు. ఇక వీళ్ళిద్దరూ ఖాళీగా ఉండడం వల్లే ఇలా జరుగుతుంది. రాజకుమారులకి ముందుగా విద్యలు నేర్పించాలి, విద్యల కోసం వీళ్ళు సమయం కేటాయిస్తూ ఉంటే వారికి గొడవలు పడడానికి సమయం ఉండదు అని విదురుడు భీష్మ పితామహుడికి చెప్తాడు. ఆ సమయంలో రాజకుమారులకు విద్యను నేర్పడానికి ఏ గురువు సరి అయినవాడు అని ఆలోచిస్తున్నప్పుడు వెంటనే భీష్మ పితామహుడికి కృపాచార్యుడు గుర్తుకు వస్తాడు. కృపాచార్యుడు భీష్మ పితామహుడికి తమ్ముళ్ళలాంటివాడు. అలా కృపాచార్యుడు భీష్మ పితామహుడికి గుర్తుకు వస్తాడు. ఏం జరుగుతుందంటే, పూర్వం గౌతముడు అనే మహాముని ఉండేవాడు. ఆ మహామునికి శరత్వంతుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. అయితే శరత్వంతుడు వేదాంగాలన్నింటినీ కూడా పఠనం చేస్తాడు. కానీ శరత్వంతుడికి శస్త్ర విద్యలు అంటే ఎంతో ఇష్టం. అలా శస్త్ర విద్యల్ని కూడా ఎన్నిటినో పఠనం చేస్తాడు. కానీ ఇంకా ఏదో మిగిలిపోయింది అనే కారణంగా శరత్వంతుడు కఠినమైన తపస్సు చేస్తూ ఉంటాడు. ఇక మనందరికీ తెలిసిన విషయమే, తపస్సు అంటే ముందుగా ఎవరి సీటు వణుకుద్ది అనేది, అదే ఇంద్రుడు.
ఇంద్రుడి సీటు ఒకేసారి వణుకుద్ది. ఇంద్రుడు భయపడతాడు. శరత్వంతుడు గనుక తపస్సు చేసి ఆ తపస్సులో గనుక అతని సక్సెస్ అయితే ముందుగా పోయేది నా సీటే అని ఇంద్రుడు భయపడి జలపతి అనే ఒక అప్సర కన్యను శరత్వంతుడి దగ్గరికి పంపిస్తాడు. ఇక ఆ అప్సర అందాన్ని చూసిన శరత్వంతుడికి ఒకేసారి తన వీర్యం పతనమైపోతుంది. అలా తన వీర్యం పతనమైనప్పుడు ఒక గడ్డి పరక పైన పడుతుంది. అలా గడ్డి పరక పైన పడ్డ వీర్యం రెండుగా చీలిపోతుంది. రెండుగా చీలిపోయి ఒక పాప ఒక బాబుగా పుడుతుంది. కానీ అక్కడ ఇద్దరు పిల్లలు వచ్చారన్న విషయాన్ని మర్చిపోయిన శరత్వంతుడు తాను చేసిన తప్పును గ్రహించి, అంటే తాను మోహానికి గురైనన్న విషయాన్ని గ్రహించి మళ్ళీ తపస్సు చేసుకోవడానికి శరత్వంతుడు వెళ్ళిపోతాడు. ఇక అప్సర కన్య జలపతి కూడా ఆ పిల్లల్ని పట్టించుకోకుండా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ ఇద్దరు పిల్లలు అలాగే అరణ్యంలో ఉండిపోతారు. అదే సమయానికి అటుగా వేటకు వస్తున్న శంతన మహారాజుకి ఆ ఇద్దరు పిల్లల ఏడుపు శబ్దం వినపడుతుంది. ఈ దండకారణ్యంలో ఎవర్రా ఇంత గట్టిగా ఏడుస్తున్నారు అనుకొని శంతన మహారాజు అటు ఇటు చూడగా అక్కడ ఒక పాప ఒక బాబు కనిపిస్తారు. ఇక ఆ దేవుని కృప వల్ల నాకు ఇద్దరు పిల్లలు దొరికిర్రు అనుకొని శంతన మహారాజు ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చుకొని పెంచుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళు పెరుగుతూ ఉంటారు. వాళ్ళకి కృపాచార్యుడు కృపి అని నామకరణం చేసి పెంచుతాడు. అలా పెరుగుతున్న సమయంలో ఏమవుతుందంటే కొన్నాళ్ళ తర్వాత శరత్వంతుడికి తన వీర్యం పతనం అవ్వడం వల్ల ఇద్దరు పిల్లలు పుట్టారనే విషయాన్ని గుర్తుకొస్తుంది. వెంటనే వచ్చి ఎక్కడ అని మొత్తం ఎంక్వైరీ చేసుకుంటూ వస్తాడు శరత్వంతుడు. అప్పుడు తెలుస్తుంది శంతన మహారాజ్ దగ్గర తన పిల్లలు పెరుగుతున్నారనే విషయం తెలిసి శంతన మహారాజ్ దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్నంతా చెప్పి నా పిల్లల్ని నాకు ఇచ్చేయమని శరత్వంతుడు అడుగుతాడు. వెంటనే శంతన మహారాజు కూడా కృపాచార్యుని కృపిని శరత్వంతుడికి ఇచ్చివేస్తాడు. శరత్వంతుడు కృపాచార్యుని కృపిని తీసుకొని వెళ్ళిపోతాడు. అలా శరత్వంతుడు కృపాచార్యుని తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ కృపాచార్యుడికి విలువిద్యలన్నింటినీ అస్త్రశస్త్రాలకు సంబంధించిన విద్యలన్నింటినీ కూడా శరత్వంతుడు తానే దగ్గరుండి నేర్పిస్తాడు. ఇక కృపిని ద్రోణాచార్యుడికి ఇచ్చి వివాహం చేస్తారు. ఈ విషయాన్ని అంతటిని కూడా భీష్మ పితామహుడు గుర్తుకు తెచ్చుకొని నాకు కృపాచార్యుడు అనే ఒక తమ్ముడు ఉన్నాడు, కృపాచార్యుడు అయితేనే వీరికి విలువిద్యలు నేర్పించడానికి, కృపాచార్యుడు అయితేనే పాండవులకి కౌరవులకి విద్యలు నేర్పించడానికి సరిపోతారు అని కృపాచార్యుని పిలిపించడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఇక కృపాచార్యుడు పాండవులకి కౌరవులకి విద్యను నేర్పించాడా లేదా, ఇక ద్రోణాచార్యుడు ఏ విధంగా పాండవులకి కౌరవులకి విద్యలు నేర్పించాడు అనే విషయాన్ని కూడా తర్వాతి భాగంలో తెలుసుకుందాం. నమస్తే.